హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను వీడియో స్టార్ట్ చేశాను. అది ఆ విషయం మా ఇంటికి తెలియదనమాట. సో డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తే మాత్రం ఖచ్చితంగా తిడతాడు. అయినా పర్వాలేదు, ఇవంతా ఒక మెమరీస్ కదండి, అందుకే పెట్టేశాను. నేను విలేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే అంటే టౌన్ అనమాట, చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్దామనేసి చెప్పేస్తే సరే వెళ్తున్నామండి. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది వచ్చేసి ఒక గట్టు గుడి అనమాట. చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ ఎవరు ఉండరు. ఈవినింగ్ అయితే వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. ఎవరు లేరనమాట చుట్టుపక్కల. అయితే లోపలైతే పూజారులు అందరూ ఉన్నారు. మా బుడ్డోని వదిలేస్తే చాలండి, వెళ్ళిపోతూ ఉంటాడు అసలు. ఈవినింగ్ 6:30 అలాగ అయిపోయిందండి వెళ్ళేసరికి. వర్షం వచ్చేలాగుంది. సో దర్శనం అయితే త్వరగా అయిపోయిందండి. గుడి లోపల అయితే చాలా మబ్బుగా ఉన్నిందనమాట. కరెంట్ లేదనుకుంటాను. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడే పక్కలోనే ఒక మ్యారేజ్ అయితే జరుగుతుందండి. పక్కలో టెంట్ వేసుకొని ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నారు. రిసెప్షన్ అనుకుంటాను, చాలా గ్రాండ్గా పెడుతున్నారు. మేము అదేమని చూసుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఇంకా సరే దర్శనం అయింది కదా, ఇంటికి బయలుదేరుతామని చెప్పేసి మేము కార్తో స్టార్ట్ చేసుకున్నాము. అలా ఈవినింగ్ చాలా బాగుందండి. నేను ఇలా ఫస్ట్ టైం అండి అసలు మాట్లాడడం అనేది. నోట్లో మాట్లాడితే నాకు వస్తూ ఉండలేదు, ఎలా మాట్లాడాలనేసి కూడా. సో మార్నింగ్ అయింది, పిల్లలైతే ఆడుకుంటున్నారు, ఇంకా పెద్దవాళ్ళు అయితే కూర్చున్నారు, ఎవరి పనుల వాళ్ళు ఉన్నారనమాట. సో నేనైతే ఏం చేస్తామనేసి సరే రికార్డ్ పెట్టుకున్నాను. పిల్లలు అంతా ఆడుకుంటున్నారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము మార్నింగు. సో తన మా రిలేషన్ అనమాట. నాకు వీడియోస్ కొత్త అనమాట, తనకు కొత్త. నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సో అందుకే అలా ఉండిపోయాను. మార్నింగ్ అయితే ఇడ్లీ సాంబార్ చేసామండి. ఆ సండే అయితే మధ్యాహ్నం నుంచి నాన్ వెజ్ అయితే పట్టేసుకున్నామండి మేము. ఏదో అలా వీడియో కోసం కొంచెం బిల్డప్ అయితే ఇచ్చాను నేను, కానీ అది నాకే నచ్చలేదన్నమాట. సో ఇంకా అలా అనుకుంటే కాదనేసి వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను ఒక వంటకు కావాల్సినవంతా నేను కట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ 6 o'clock అనుకున్నారండి కార్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి, కానీ ఇలాగే ఉండిపోయారు. సో వాళ్ళు కార్ క్లీన్ చేయడం లేచేసరికి మధ్యాహ్నం 12 గంట అయిపోయిందనమాట. పాపం అదే ఎండలను క్లీన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ. అలాగే ఈరోజు కూడా ఒక టెంపుల్కి వెళ్ళాలనేసి కార్ క్లీన్ చేస్తున్నారండి. ముల్బాగల్ దగ్గర ఉన్న కురుడుమల్లి గ్రామము విఘ్నేశ్వరుని టెంపుల్ అండి. అక్కడ వెళ్దామని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడికైతే పూజకి అన్నీ తీసుకునేసి లోపలికైతే ఎంటర్ అయ్యాము. చాలా పెద్ద గుడి అండి. సో చుట్టూ కొండలు ఉన్నాయన్నమాట. చుట్టూరా కొండే అనమాట. సో చాలా బాగుంది టెంపుల్ అసలు. లోపల విఘ్నేశ్వరుడు అయితే చాలా పెద్ద వినాయకుడు అండి. నాకు విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టము. సో ఇక్కడికి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. మేము ఇక్కడికి చాలా సార్లే వచ్చామన్నమాట. ఈ గుడికి అయితే చాలా శక్తివంతమైన దేవుడు, నాకైతే చాలా ఇష్టం అండి. సో లోపలికైతే వెళ్ళాము. విఘ్నేశ్వరుడిని ఒక ఫోటో తీసుకుందామంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదనమాట. సో నేను అందుకే గమ్మున అయిపోయాను. సరే బయట వచ్చేసాను. దర్శనం అయితే బాగా జరిగింది. మేము ఒకసారి వచ్చినప్పుడు ఇవంతా ఏం లేదండి, ఇవంతా కొత్తగా కట్టినట్టున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే ఉంది అసలు.
మేము టెంపుల్ నుంచి డైరెక్ట్గా విలేజ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలా రోజులైంది, చాలా ఇయర్స్ అయిందండి. సో ఇక్కడికి వచ్చి 2-3 ఇయర్స్ అయింది. సో అందుకే చాలా చెట్లు అయితే వచ్చేసింది. ఇది ఒక 8 ఇయర్స్ ముందు కట్టిన ఇల్లు అండి ఇవంతా. సో చాలా శిథిలం అయిపోయింది అనమాట. చాలా భయం కూడా వేస్తుంది ఇక్కడ వచ్చేస్తే. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము కదా, సో దీన్ని క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. దీన్ని క్లీన్ చేసేప్పటికి నాకు ఏడిపి వచ్చేసింది అనమాట. రిస్క్ అయినా కూడా పని పూర్తి చేసుకున్నాను. సో మేమైతే చేను దగ్గరికి వచ్చేస్తామండి. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు చుట్టుపక్కల గ్రీనరీ ఎంత అందంగా ఉందో, అసలు ఇక్కడ ఉండిపోదామని అనిపించింది నాకైతే. ఇవంతా మా పెద్దమ్మ వాళ్ళ చేనులండి. సో టమోటా వేసుకున్నారు. టమోటా, బీన్స్, పచ్చిమిరపకాయలు లాంటి పంటలు అయితే వేసుకున్నారు. అంతా వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 o'clock అయిపోయిందండి. సో ఇంకా రిటర్న్ వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి అంతా చూసుకున్నాక ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇది మా బాయ్ అండి. వాటర్ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికే ట్రై చేస్తానండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. మీకు గాన ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను కూడా. టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.